సినీ నటుడు మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. తన తండ్రి అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారని అన్నారు. సాయంత్రం ప్రెస్ మీట్లో ఆయన అన్ని విషయాలు వెల్లడిస్తారని మనోజ్ చెప్పారు. తన తండ్రి దేవుడని చెప్పారు మంచు మనోజ్. కానీ ఈరోజు చూస్తున్నది తన తండ్రి కాదన్నారు. జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. జర్నలిస్టుల ఆందోళనకు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ మద్దతు తెలిపారు. తండ్రి తరపున క్షమాపణలు చెప్పారు. ఖండించాలి 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 మోహన్ బాబు దాడిని ఖండించాలి ఖండించాలి మోహన్ బాబు దాడిని ఖండించాలి ఖండించాలి మోహన్ బాబు దాడిని. జర్నలిస్టుకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటారని చెప్పారు. తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగటం బాధగా ఉందన్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. మంచు విష్ణు మోహన్ బాబుల దౌర్జన్యాన్ని మీడియాపై దాడిని వర్ధిల్లాలి 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 డౌన్ డౌన్. తన కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదని, ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని మనోజ్ చెప్పారు. ఈ వివాదంలోకి తన భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నామని వెల్లడించారు. ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తండ్రి దేవుడని చెప్పారు మంచు మనోజ్. కానీ ఈరోజు చూస్తున్నది తన తండ్రి కాదన్నారు. తన తండ్రిని అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారని అన్నారు. సాయంత్రం ప్రెస్ మీట్లో అన్ని విషయాలు వెల్లడిస్తారని మనోజ్ చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి